త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడోసారి నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈసారి పక్కా మాస్ మసాలా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే మరోపక్క ప్రమోషన్స్ కూడా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ నుంచి ఒక్కో సాంగ్ను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ సాంగ్స్ రిలీజ్ అయ్యే రికార్డు కూడా క్రియేట్ చేశాయి. అలాగే నిర్మాత నాగవంశి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ యూట్యూబ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాగవంశి మాట్లాడుతూ, మీరు బల్బు అనుకుంటారేమో కానీ ప్రతి ఏరియాలో గుంటూరు కారం సినిమా రాజమౌళి చిత్రాల నెంబర్కి దగ్గరగా వెళ్ళిపోతుందంటూ, అలాగకుంటపురంలో సినిమా కూడా అలానే వెళ్ళిందంటూ వెల్లడించారు. అంతేకాదు ఆ ఇంటర్వ్యూ వీడియో షేర్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. డియర్ సూపర్ ఫ్యాన్స్, మళ్ళీ స్ట్రాంగ్గా చెబుతున్నా, మేము అదే మాట మీద ఉన్నాము. గుంటూరు కారంకు రిలీజ్ రికార్డ్ స్థాయి థియేటర్లో ఉంటుంది. రిలీజ్ మాకు వదిలేండి. సెలబ్రేషన్స్ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీది అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటిగా వైరల్గా మారింది. కాగా ఈ సంక్రాంతికి తెలుగులో మొత్తం 5 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అంతేకాకుండా 3 తమిళ సినిమాలు కూడా విడుదలవుతున్నట్టు సమాచారం. మరి ఇన్ని రిలీజ్లో గుంటూరు కారం మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఏది ఏమైనప్పటికీ నిర్మాత నాగవంశి నుంచి ఈ అప్డేట్ తెలుసుకునేసరికి సూపర్ స్టార్ అభిమానులకైతే ఆనందాలు అవధి లేకుండా పోయాయి. సినిమా రిలీజ్ అయిన వెంటనే రికార్డులు కొల్లగొడతామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ మహేష్ బాబు క్రేజ్ అలాంటిది మరని చెప్పవచ్చు. మరి గుంటూరు కారం సినిమా కోసం మీరంతా ముందు వెయిట్ చేస్తున్నారు, కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ.